చాలా క్రూషియల్ జంక్చర్. నిఫ్టీ ఒక విధంగా ఆల్ టైమ్ హైక్ దగ్గరగా వచ్చినట్టు వచ్చి మళ్ళీ ఎప్పుడైతే ట్రంప్ టారిఫ్స్ ఇవన్నీ రాగానే పడిపోతూ వస్తుంది. ఏంటి ఇది షార్ట్ టర్మా లేకపోతే లాంగ్ టర్మ్ ఇంపాక్ట్స్ ఉంటాయా ఈ టారిఫ్స్ కనుక ఇదే విధంగా కంటిన్యూ అయితే? అంటే ఫస్ట్ థింగ్ ఏదంటే అండి, మనము ట్రంప్ టారిఫ్స్ మీద బాగా మనకి లాస్ట్ ఒక కొన్ని నెలలుగా, అంటే ఈ లాస్ట్ ఫ్యూ డేస్ పక్కన పెడితే కొన్ని నెలలుగా మనం చూస్తున్నాం అన్ని దేశాల మీద కొత్త టారిఫ్స్ రాగానే ప్రకటించడం చూసాము. సో ఆ టైంలో కూడా బాగా వోలటాలిటీ అనేది గ్లోబల్ స్టాక్ మార్కెట్స్లో కనపడింది. అయితే రీసెంట్గా మన ఇండియా మీద పర్టికులర్గా ఆల్రెడీ ఇంతకుముందు 25% ఉన్న దానికి కొన్ని సెక్టార్స్కి ఇంకా ప్లస్ 25 అంటే 50% టారిఫ్స్ని పెంచడము అనేది ఒక వార్త చూసాము. అయితే ఇదంతా కూడా ఏంటి అంటే మనం ట్రంప్ని బేస్ చేసుకొని మనం నిర్ణయాలు తీసుకోవడం అనేది కరెక్ట్ కాకపోవచ్చు. ఎందుకంటే ట్రంప్ గతంలో కూడా చూసాము ఇదే విధంగా టారిఫ్స్ని అనౌన్స్ చేసి ఎక్కువగా తర్వాత మళ్ళీ తగ్గించడం చూసాము. అదే మన ఇండియాని కాదు, వేరే కంట్రీస్ మీద కూడా. సో రేపు ఎలా ఉంటుంది ఏంటి మనం చెప్పలేము. ఆయన నోటి నుంచి వచ్చే అది ఏది కూడా 100% పర్ఫెక్ట్గా అది ఇదే కంటిన్యూ అవుతుంది మనం చెప్పలేం. ప్లస్ ఇంకోటి ఏంటంటే అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఇండియాని దూరంగా పెట్టే అంత సాహసోపేతమైన నిర్ణయాలు యుఎస్ తీసుకుంటుందని నేను అనుకోను. రీజన్ పరంగా ఏంటి అంటే ఇండియా అనేది మనకి అమెరికా ఎంత అవసరం, అమెరికా మీద మనం అంటే మనకి ఎంత అవసరమో దానికంటే యుఎస్కి మన ఇండియా అనేది చాలా పెద్ద మార్కెట్ అండి. ఇప్పుడే మన ఇండియా లాస్ట్ ఒక 3-4 ఇయర్స్గా చూస్తే చాలా విపరీతమైన గ్రోత్. ఇంకా చెప్పాలి అంటే గ్లోబల్గానే అన్ని దేశాలతో పోల్చుకుంటే మన ఇండియన్ మార్కెట్స్ అంటే స్టాక్ మార్కెట్ అని పక్కన పెడితే ఇండియాలో గ్రోత్ అనేది చాలా రోబస్ట్ గ్రోత్ అనేది మనం చూస్తున్నాము. సో ఇది యుఎస్ వాళ్ళకి కూడా చాలా మంచి అవకాశం అన్నమాట. కాబట్టి అంటే యుఎస్ కంపెనీస్ కూడా చాలా మంచి వ్యాపార పరంగా చాలా మంచి అవకాశాలు ఇక్కడ ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఈ నిర్ణయం కరెక్ట్గా ఎట్లే ఉంటుందని మనం చెప్పలేం. కాబట్టి దాని గురించి మనం పెద్ద చర్చించుకోవాల్సిన అవసరం అయితే లేదు. అయితే మధ్య మధ్యలో దాని ఎఫెక్ట్ మనం చూస్తున్నాము. నిఫ్టీ మీరు అన్నట్టుగా రీసెంట్గా లాస్ట్ ఒక 1.5 month కంటిన్యూస్గా పడుతూ వచ్చింది. ప్రస్తుతానికి 23,363 దగ్గర మనకి రావడం చూస్తున్నాము. సో నేను అనుకోవడము ఓవరాల్గా నిఫ్టీకి ఈ లెవెల్లో కొంచెం సపోర్ట్ అనేది లభించే అవకాశము కనపడుతుంది. సో 24,200 ఆ లెవెల్లో నిఫ్టీకి సపోర్ట్ ఉండొచ్చు. ఒకవేళ అది కూడా బ్రేక్ అయితే 22,800 ఆ లెవెల్స్కి నిఫ్టీ రావడానికి అవకాశం ఉంది. అయితే ఈ క్రమంలో లాస్ట్ ఒక 2 monthsగా మనం గమనిస్తే మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో కూడా హెవీ సెల్లింగ్ అనేది చూసాము. సో అది మాత్రం కొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది. ఇంకోటి మార్కెట్స్ లాస్ట్ కొన్ని రోజులుగా పడడానికి ఇంకొక కారణం ఏంటి అంటే ఎఫ్ఐఎస్ నుంచి కంటిన్యూస్గా సెల్లింగ్ చూసాము. లాస్ట్ మంత్ కూడా చాలా భారీ సెల్లింగ్ అనేది కనపడింది. సో అది కూడా ఒక కారణంగా చెప్తానండి. సో ఒకటి సార్, ఇప్పుడు ట్రంప్ మీరు ఒక మాట అన్నారు, ట్రంప్ దీని ఇండియా అవసరం భారతదేశానికి అని చెప్పారు. అవసరమైతే మరి ఎందుకు మొదలు 20% విధించి మళ్ళీ 20%, 50% చేశారు? మనమేమో రష్యన్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ మనం చేసుకోవద్దని చెప్తున్నారు. మన దేశం అయితే దిగొచ్చే పరిస్థితి లేదు. ఎట్లా మనం అవసరం? ఎందుకంటే ట్రంప్ ఏమంటారంటే చాలా లిటిల్ బిజినెస్ చేస్తాం మేము భారతదేశంతో, లిటిల్ బిజినెస్ అని అంటున్నారు. లిటిల్ బిజినెస్ ఏం కాదండి, చాలా పెద్ద బిజినెస్ అండి. లిటిల్ బిజినెస్ అని ఆయన అంటున్నాడు. కానీ ఇప్పుడు తక్కువగా కనిపించినా కూడా ఫ్యూచర్ చూసుకోవాలి కదా. ఫ్యూచర్ పరంగా ఇండియాతో అమెరికానే చాలా పెద్ద బిజినెస్ మన ఇండియానే అవుతుందండి వాళ్ళకి. ఇప్పుడు లిటిల్ అన్నా కూడా సో అవుతుంది. ఇక మనం ఇంకా రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవద్దని అమెరికా మనకి చెప్పడం అనేది కరెక్ట్ కాదు కదా. ఆబ్వియస్గా మీరు ఏదైనా ప్రోడక్ట్ మీరు ఎక్కడి నుంచి మీకు తక్కువకు వస్తుంది అని, ఎక్కడి నుంచి మనకి అనుకూలంగా ఉంటుందని అన్ని ఆలోచించుకొనే మనం ఇంపోర్ట్ చేసుకోవడమో లేకపోతే ఎక్స్పోర్ట్ చేసుకోవడం మన నిర్ణయం తీసుకుంటాం. అంతేగాని ఒక దేశము ఇంకొక దేశాన్ని మీరు యుఎస్ నుంచి రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ మీరు ఇంపోర్ట్ చేసుకోవద్దని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే బై అండ్ లార్జ్ మన ఇండియా అనేది ఏంటి అంటే ఎక్కువగా క్రూడ్ ఆయిల్ విషయానికి వస్తే ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకోవడం మన ఇండియాలో రిసోర్స్ లేదు కాబట్టి
దాదాపు 80% అంతా కూడా ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. దాంట్లో భాగంగా ఇంతకుముందు ఇరాన్, ఇరాక్ ఇటువంటి కంట్రీస్ నుంచి మనము ఇంపోర్ట్ చేసుకుంటాం, ఇప్పుడు కూడా ఉంది. దీంతోపాటు రీసెంట్గా అంటే 21కి ముందు వేరు, 21 తర్వాత, 21, 22 తర్వాత ఏంటంటే రీసెంట్ డేస్లో లాస్ట్ 2 ఇయర్స్లో రష్యా నుంచి మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనమాట. అది వద్దని ట్రంప్ చెప్పడం జరిగింది. సో మనం ట్రంప్ మాటలు వినాల్సిన అవసరం అయితే లేదు. సో నా ఉద్దేశం ప్రకారం ఇదేమి అంటే ఇమీడియట్గా ఇండియన్ ఎకానమీ మీద అటు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు పెద్దగా ఏమి ప్రభావం ఉండవు. ఇంకోటి మనది డొమెస్టిక్ డ్రివెన్ ఎకానమీ అంటామండి. సో మనం తయారు చేసిన వస్తువులు మనమే కొనుక్కుంటున్నాము, మనమే వాడుకుంటున్నాము. కాబట్టి ఏంటంటే మనకి ఎక్స్పోర్ట్స్ పరంగా ఒక ఐటీ ఒకటి మేజర్ ఒకటి ఇన్కమ్, తర్వాత ఫార్మా ఒకటి. అయితే లాస్ట్ ఒక 4-5 ఇయర్స్లో ఈ మనకి ఈ హార్డ్వేర్ రిలేటెడ్ ఏదైతే ఉంటాయో ఎలక్ట్రానిక్స్ ఎక్స్పోర్ట్స్లో కూడా బాగా మనం ముందున్నాం అన్నమాట. కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో మనం బాగా వెనకపడ్డాము. అయితే లాస్ట్ ఒక 3-4 ఇయర్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కూడా బాగా ముందుకు వెళ్తుంది. సో ఇవన్నీ కూడా ఈ ట్రంప్ రిలేటెడ్ ఇవన్నీ కూడా కొన్ని రోజుల్లో నేను అనుకోవడము సర్దుమరిగే అవకాశాలు కనపడుతున్నాయండి.